హలో ఫ్రెండ్స్, మీకందరికీ తెలుసా మన జీవితంలో ఎవ్వరమూ ఒంటరిగా గెలవలేం కదండి. చాలా మంచి మాట కదా ఇది. సరే, ఈ రోజు మనం అందరం కలిసి గెలవడానికి ఒక చిన్న సింపుల్ సీక్రెట్ తెలుసుకుందాం. మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? ఒక టీంలో అందరూ చాలా అంటే చాలా తెలివైన వాళ్ళున్నా సరే, కొన్నిసార్లు ఆ టీం ఎందుకు ఓడిపోతుంది? స్కూల్ ప్రాజెక్ట్స్లో కావచ్చు, మనం ఆడుకునే గేమ్స్లో కావచ్చు, ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనకున్న కారణం ఊహించలేనంత సింపుల్. అసలు సమస్యంతా మన ఈ చిన్న ఆలోచనతోనే స్టార్ట్ అవుతుందండి. ఇది నా పని మాత్రమే, అది నీ ప్రాబ్లం, అసలు నేను నీకెందుకు హెల్ప్ చేయాలి? ఇలా అనుకున్న క్షణం మనం మన స్నేహితులకు, మన టీం మెంబర్స్కు మధ్య ఒక పెద్ద తలుపును గట్టిగా మూసేసినట్లే. చూడండి, మన ముందు ఎప్పుడూ రెండు దారులు ఉంటాయన్నమాట. ఒకటేమో పాత ఆలోచన, నన్ను నేను కాపాడుకుంటే చాలు అని అనుకోవడం. ఇది చాలా బలహీనమైన దారి. ఇది మనల్ని ఒంటరిని చేసి ఓటమి వైపు తీసుకెళ్తుంది. ఇక రెండోది కొత్త ఆలోచన, మనం అందరం కలిసి గెలుద్దాం అనుకోవడం. ఇది చాలా బలమైనది, మనందర్నీ కలిపి ఉంచుతుంది, మనకు చాలా శక్తినిస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే కవర్ అండ్ మూవ్. ఎంత మంచి పేరు కదా! అంటే టీం ముందు, మనం తర్వాత. మనం ఒకరికొకరు ఎప్పుడూ అండగా ఉంటామని ప్రామిస్ చేసుకోవడం లాంటిది. ఎలాగంటే మనం మన ఫ్రెండ్తో రద్దీగా ఉండే రోడ్డు దాటుతున్నప్పుడు వాళ్ళ చెయ్యి గట్టిగా పట్టుకుంటాం కదా, అచ్చం అలాగే ఒకరు ముందుకు వెళ్తుంటే ఇంకొకరు వాళ్ళని కాపాడటం. ఓకే, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న మంచి మంచి కథలతో ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందామా? రెడీనా? ఈ కథలు విన్నాక మీకే క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ ప్రకృతి నుండి ఒక కథ, చీమల కథ. ఒకే ఒక చీమ ఉంది అనుకోండి, అది ఒక పెద్ద ఆహారపు ముక్కను మోయగలదా? లేదు కదా. కాని చాలా చీమలు అన్నీ కలిసి వస్తే వామ్మో, ఎంత పెద్ద ముక్కనైనా ఈజీగా మోసుకెళ్ళిపోతాయి. వాటి ఐక్యతే వాటి బలం. చూసారా, అంత చిన్న జీవులకు కూడా ఈ విషయం తెలుసు. ఇప్పుడు మన ధైర్యవంతులైన సైనికుల కథ చూద్దాం. వాళ్ళు ఒక మిషన్లో ఉన్నప్పుడు ఒక టీం ఏం చేస్తుందంటే రక్షణగా కవర్ ఫైర్ ఇస్తుంది. అప్పుడు ఇంకో టీం సేఫ్గా ముందుకు మూవ్ అవ్వగలదు. వాళ్ల రూలేంటో తెలుసా? ఎవ్వర్నీ వెరక్కి వదిలిపెట్టకూడదు. ఇదే అసలైన కవర్ అండ్ మూవ్ అంటే. సరే, ఇప్పుడు మన స్కూల్ నుంచి ఒక కథ, రాహుల్ వర్సెస్ ఆశా. రాహుల్ ఏం చేశాడంటే తన ఫ్రెండ్కి మ్యాథ్స్ కొంచెం కష్టంగా ఉంటే హెల్ప్ చేశాడు. కాని ఆశా మాత్రం అయ్యో అదంతా నా తలనొప్పి కాదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. రిజల్ట్ ఏమైందో తెలుసా? రాహుల్ గ్రూప్ మొత్తం ఎగ్జామ్లో పాస్ అయింది, మరి ఆశా గ్రూప్ ఫెయిల్ అయింది. చూసారా, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే కదా అందరూ గెలుస్తారు. ఇది ఆఫీసుల్లో కూడా జరుగుతుంది. అరవింద్ వర్సెస్ మనోజ్. అరవింద్ తన టీమ్మేట్ ఒకరు స్ట్రగుల్ అవుతుంటే చూసి లేట్ అయినా సరే ఉండి హెల్ప్ చేశాడు. కాని మనోజ్ అది అతని సమస్య అని చెప్పి ఇంటికెళ్ళిపాడు. ఫైనల్గా అరవింద్ ప్రాజెక్ట్ చాలా పెద్ద సక్సెస్ అయింది, మనోజ్ ప్రాజెక్ట్ ఏమో ఫెయిల్ అయ్యింది. సపోర్ట్ ఉంటేనే కదా సక్సెస్ వస్తుంది. చివరిగా ఒక బిజినెస్ స్టోరీ, రమేష్ వర్సెస్ సురేష్. రమేష్ ఏం చేసేవాడంటే హోటల్లో రష్ ఎక్కువగా ఉన్నప్పుడు తను కూడా తన స్టాఫ్తో కలిసి కస్టమర్లకు సర్వ్ చేసేవాడు. కాని సురేష్ తన ఆఫీస్లోనే కూర్చుని కేవలం ఆర్డర్స్ వేసేవాడు. కొన్నాళ్ల తర్వాత ఏమైందంటే రమేష్ హోటల్ చాలా పాపులర్ అయింది, సురేష్ హోటల్కే కస్టమర్లు తగ్గారు. ఒక లీడర్ తన టీంని సపోర్ట్ చేసినప్పుడే బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది. సరే, ఈ కథలన్నీ విన్నాం కదా. ఇప్పుడు ఒక్క క్షణం మన సొంత ప్రపంచం గురించి ఆలోచిద్దాం. మీకోసం ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఎవరికి సపోర్ట్ ఇవ్వడం లేదు, ఎవరికైనా సహాయం చేయకుండా దూరంగా ఉంటున్నారా? ఇంకో ఆలోచన, మీ జీవితంలో ఏ పార్ట్లో మీరంతా ఒంటరిగానే పనిచేస్తున్నారు, ఎక్కడ మీరు ఒంటరిగా కష్టపడుతున్నారు? అయితే ఇప్పుడు అస్సలైన ప్రశ్న వస్తుంది. ఈ రోజు నుండి మీరు ఎవరికి సహాయం చేయగలరు? ఒక సింపుల్ యాక్షన్ టిప్ చెప్తాను. ఈరోజు ఎవ్వరూ అడగకుండానే ఒక్కరికి సహాయం చేయండి. అది చిన్న హెల్ప్ అయినా పర్వాలేదు. ఆ చిన్న సహాయం కూడా చాలా పెద్ద సంతోషకరమైన మార్పుని తీసుకొస్తుంది. దుర్గా సార్ చెప్పిన ఒక మంచి మాట ఉంది, గొప్ప నాయకులు ఒంటరిగా నడవరు, వారు ప్రజలతో కలిసి నడుస్తారు. ప్రతిరోజు మనకు మనం ఇలా చెప్పుకుందాం, నేను నా టీంతో కలిసి పనిచేస్తాను, నేను నా వాళ్లకి సపోర్ట్ ఇస్తాను, మేము కలిసి గెలుస్తాము. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ చిన్నగా నేర్చుకుంటే ఏదో ఒకరోజు పెద్ద విజయం సాధిస్తాం.